వైఎస్ఆర్ జిల్లా చాగమర్రి నుంచి వేంపల్లె వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి భూసేకరణ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో ప్రొద్దుటూరు తహసీల్దార్ గంగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాధితులు పరిహారం పెంచాలని కోరగా అధికారులను దీనాతిదీనంగా అడగాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేయగా తహసీల్దార్ వివరణ ఇచ్చారు. పరిహారం పెంచాలని కోరాలని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలని కోరారు. ఆ గ్రామ సభలో ఒక వ్యక్తి చాలా ఆవేశంగా మాట్లాడుతూ పప్పులు బరుగులు ఇట్లా పప్పులు బెల్లం అనే వర్డ్స్ వాడినందువల్ల నేను సభ ప్రశాంతంగా జరగాలనే ఉద్దేశంతో అంత దినాతిదినంగా సభలో పప్పులు బెల్లం అని ఎందుకు వాడతావు పదాలు, అధికారులను అడిగే విధానంలో తేడా ఉంది. మనం మీరు అడిగితే దానికి తగ్గట్టు మీకు నష్టపరిహారం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. అధికారులకు అడగండి, మేడం గారిని అడగండి, మంచి ఉద్దేశంతో అడగండి అనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ ఎవరి మనోభావాలు కించపరచాలని నా ఉద్దేశం కాదు. అట్లా ఏదైనా ఎవరైనా బాధపడి ఉంటే కన్నా నన్ను మన్నించాల్సిందిగా కోరుతున్నాను.